లేకున్నా నీవుంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. అందరూ ఉన్నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ ఉన్నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. బ్రతుకు భారమైపోతున్నా ముందుకు సాగలేకున్నా నా వారే నన్ను కాదన్నా నాపై పగబడి అంటున్నా. బ్రతుకు భారమైపోతున్నా ముందుకు సాగలేకున్నా నా వారే నన్ను కాదన్నా నాపై పగబడి అంటున్నా. నీవున్నావని ఆశతో నీకై ఎదురు చూస్తున్నా. నా కన్నీ నీవని నీ అందే వెదకుచున్నా. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. ఓటమి నన్ను ఓడిస్తున్నా ఒంటరిగా జీవిస్తున్నా. ఓర్వలేని మనుషులలో విలవిలలాడిపోతున్నా. ఓటమి నన్ను ఓడిస్తున్నా ఒంటరిగా జీవిస్తున్నా. ఓర్వలేని మనుషులలో విలవిలలాడిపోతున్నా. నా బలమే నీవని నీపై ఆనుకున్నా. నా బంధం నీవని నీకై పరితపిస్తున్నా. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా
నీ దయ ఉంటే చాలు ప్రభు. అందరూ ఉన్నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. గానములతో దివిలో నీరాజనముతో గాన ప్రతిగానములతో దివిలో నీరాజనముతో పాడిరి దూతలు పాడిరి దూతలు పాడిరి దూతలు పాడిరి దూతలు పరిశుద్ధుడా 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 పాత్రుడా పరిశుద్ధుడా 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 పాత్రుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతిని గెలిచిన దేశుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతిని గెలిచిన దేశుడా తాళాల ధ్వనితో ఇతర స్వరమండలంతో తంబుర తాళాల ధ్వనితో ఇతర స్వరమండలముతో పాడిరి శృతులు పాడిరి శృతులు పాడిరి శృతులు
ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంతా తొలగించడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ శాంతితో నన్ను నడిపించడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నేను కౌగలించి మెచ్చిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రివైవ్ ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని విని ఎంతో ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ఆత్మీయ సత్యంతో మిమ్మల్ని బలపరచాలని మీ ముందు నేను నిలబడి ఉన్నాను. చాలామంది మెసేజెస్ పంపుతూ ఉన్నారు, ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, అలాగే మీ శరీర అవసరతలు కూడా తీర్చబడాలని మా యొక్క ఆశ. ప్రియులరా, ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉంటే మీ వంతు సహకారం మీరు చేయండి. ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి, పాలిభాగస్తులు కండి, అనేక మందికి పరిచయం చేయండి. ఇంకా లక్షల కొలది ప్రజలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా బలపరచబడాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయాన్ని
మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అనేక మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోర్దాను నది వంటి సమస్యలు అలాగే పరిస్థితులు ఆ జీవితాలకు కలుగుతున్నాయి. ప్రాముఖ్యంగా అనారోగ్యాలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, అలాగే కుటుంబ సమస్యలు, అలాగే వ్యక్తిగతంగా వివిధ రకాల భావోద్రేకాలు వారి జీవితాల్లో కలుగుట ద్వారా వారికి చాలా కష్టతరంగా జీవితం కొనసాగించడం వీలవుతూ ఉంది. అయితే ప్రియులారా, దేవుని పేరట అటువంటి సమస్యలు, అటువంటి యోర్దాను నదులు ఎన్ని మీ జీవితాల్లో ముందు వచ్చినా ఏ విధంగా మీరు ముందుకు సాగాలి, దేవుని సహాయంతో ఏ విధంగా మనము ఈ యొక్క యోర్దాను నదులను దాటాలి అనే విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇజ్రాయేలుల జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, మరి వారు కొద్ది సంవత్సరాల్లోనే ప్రయాణం చేసి కానాను అను ప్రాంతానికి, దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతానికి వారు వెళ్ళాలి. అయితే వారి అవిధేయతను బట్టి దేవుడు వారిని 40 సంవత్సరాలు ఆ ఎడారిలో నడిపించిన విషయాన్ని మనం చూడగలం. అంతేకాదు వారు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు ప్రియులారా. అయితే అనేక సమస్యలు వారి జీవితంలో కలిగినాయి. కానీ వారు ప్రార్థించినప్పుడు, దైవ సేవకుడు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు పరిస్థితులను మార్చి, ఆయన ప్రార్థనను విని వారి స్థితిగతులను మార్చి వారికి ముందుకు నడిపించిన విషయాలను మనం గమనించగలం. ఈరోజు కూడా దేవుని పేరట నేను మిమ్మల్ని బలపరిచేది ప్రియులారా, ప్రాముఖ్యంగా యెహోషువ 4వ అధ్యాయంలో యోర్దాను నదిని దాటే సహాయాన్ని ప్రభువు చేశాడు. అంతేకాదు కానీ వారు దాటినట్టుగా కొన్ని ఆనవాళ్లు కూడా వారిని ఏర్పాటు చేయమని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ అక్కడున్న ఇశ్రాయేలుతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూడగలం. ప్రియులారా, ఈరోజు నేను మిమ్మల్ని బలపరిచేది, ఇప్పటికే మీరు చాలామంది చాలా యోర్దాను నదులు దాటి ఉండవచ్చు, కానీ మరి ఒకసారి నేను మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూసినప్పుడు వారు అప్పటికే ఎర్ర సముద్రాన్ని దాటారు. అప్పటికే వారి పరిస్థితులు చాలా అయోమయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిజంగా ఆహారం కావాల్సి వచ్చినప్పుడు, నీరు కావాల్సి వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు వారికి గొప్ప ద్వారాలు తెరిచి వారిని బలపరిచి ఆశీర్వదించి నడిపించిన పరిస్థితులను మనం చూడగలం. అయినా సరే కొంతమంది ఇంకా భయంతో మరి అపజయం పొందుతామేమో అనే ఉద్దేశంతో వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సందర్భాలని మనం గమనించగలం. ఈ యొక్క యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞలను మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రభు వారికి తెలియజేసింది ఏంటి అని మనం చూసినప్పుడు, యోర్దాను నదిని మీరు దాటాలి అని అంటే మందసమును ముందు నడిపించాలి. మందసాన్ని నడిపించే వ్యక్తులు ఉంటూ ఉన్నారు. అలాగే వారి వెనకాల ఈ యొక్క ఇశ్రాయేలులందరూ కూడా ప్రయాణం చేయాలి. ప్రియులారా, ప్రభువు సెలవిచ్చారు. ప్రాముఖ్యంగా వారు ఎప్పుడైతే మందసం మోసే వ్యక్తులు వారి అరికాలు ఈ యొక్క యోర్దాను నదిలో పెట్టబడుతూ ఉన్నదో వెంటనే నీళ్లు రాశిగా నిలబడినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, ఇది గొప్ప విషయం, గొప్ప అద్భుతం అని మనం నమ్మవచ్చును. దేవుడు అద్భుతాలు చేసే దేవునిగా ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం గమనించగలం. ఇది ఇశ్రాయేలుకు కొత్త ఏమీ కాదండి. అప్పటికే వారు ఎర్ర సముద్రాన్ని దాటిన వ్యక్తులు, ఆరిన నేలపైన నడిచిన వ్యక్తులు, అలాగే ఐగుప్తీయులను ప్రభువు ఏ విధంగా వారిని నాశనం చేశాడో, ఒక్కరు సైతం మిగలకుండా ప్రభువు ఏ విధంగా చేశాడో, ఇశ్రాయేలుల ఎడల యుద్ధాలు ప్రభువు ఏ విధంగా జరిగించగలడో అప్పటికే ఈ యొక్క ఇశ్రాయేలులకు తెలుసు. అయినా సరే యోర్దాను లాంటి సమస్యలు కలిగినప్పుడు మనుష్యులకు ఎల్లప్పుడూ భయం కలుగుతుంది. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తున్న మిమ్మల్ని దేవుని సేవకునిగా నేను బలపరిచేది, ఇప్పటికే ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నువ్వు దాటి వచ్చి ఉండవచ్చు. అలాగే మన్నాను భుజిస్తూ దేవుడు అనుదినం ఆహారం ఇస్తూ నిన్ను నడిపిస్తూ ఉండవచ్చు. నీకు నిజంగా దాహం కలిగినప్పుడు దేవుడు నీరిచ్చి నిన్ను కుటుంబాన్ని ఇచ్చి సంఘాన్ని ఇచ్చి బలపరుస్తూ ఉండవచ్చు. అయితే మళ్ళీ యోర్దాను నాకు కనబడతా ఉన్నదే, లేదా 2-3 యోర్దానులు నా ముందు ఉంటూ ఉన్నాయా, ఏ విధంగా సాగాలి అని అన్నప్పుడు పిల్లల దేవుని మాటను మనం వినాలి, విశ్వసించాలి. గొప్ప విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు అప్పటికి వారు చాలా పరిస్థితులను అధిగమించి వచ్చినా మళ్ళీ యోర్దాను నదిని చూసినప్పుడు భయం కలిగింది, కానీ దేవుని మాట వారికి విశ్వాసాన్ని కలుగజేసిందనే విషయాన్ని గమనించాలి. దేవుడు చెప్పాడు యెహోషువతో, మీరు ఈ విధంగా చేయండి అని. వారు చెప్పిన వెంటనే ప్రియులరా వారు ఆ విధంగా చేయడానికి సిద్ధపడ్డారు. ఈ యొక్క 4వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రియులరా వారి కాళ్ళు నీళ్లను తాకినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క యోర్దాను నదిలో ప్రయాణం చేసిన సందర్భాన్ని మనం చూడగలం. నేను అనుకుంటూ ఉన్నాను, ఏ ఒక్క అవిశ్వాసి అయినా, ఏ ఒక్క వ్యక్తి అయినా విశ్వాసం లేకుండా యోర్దాను అవతలగిన నిలబడి ఉంటే ఒకవేళ
ఆయన నశించిపోయే అవకాశం ఉంది. విశ్వాసం లేకుండా 6 నెలల్లో నడిచి ఉండకపోతే చాలా ఇబ్బంది అయ్యేదేమో. పిల్లలు చాలామంది కూడా ఈ రోజుల్లో అవిశ్వాసంతో ఉంటూ ఉన్నారు. యోర్దాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు గుండా పోకుండా సమస్యలను పిల్లల పరిస్థితులను మరి మార్చమని వేరే మార్గాలు గుండా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యోర్దాను నదిని తీయడానికి ఆయన సిద్ధంగా లేడు. కానీ వారు విశ్వాసంతో ఆయన మాట పైన నమ్మిక ఉంచి యోర్దాను నది గుండా ప్రయాణం చేయాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అయితే దానికి దేవుని వాక్యము, దేవుని మాటలు, నీ విశ్వాసము కనపరిచే సమయం వచ్చినప్పుడు నువ్వు కనపరచాలని దేవుని పేట నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే పిల్లరా, చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో, దేవుడు వారు ప్రయాణం చేసి అవతల పక్కకు వెళ్ళిన తర్వాత, వారి విశ్వాసాన్ని గమనించిన తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత వారితో ఆయన ఒక మాట సెలవిచ్చాడు. మీలో మరి కొంతమంది వెనకకు వెళ్ళి, అనగా 12 మంది వెనకకు వెళ్ళమని ఆయన తెలియజేశాడు. ఎక్కడికి వెనకకు అని అనగా ప్రియులారా, మళ్ళీ యోర్దాను నదిలోనికి వెళ్ళి 12 రాళ్లను తీసుకొని మళ్ళీ ఆ యొక్క యువతల పక్కకు రమ్మని ప్రభువు ఆజ్ఞ ఇచ్చారు. ప్రియులారా, 12 రాళ్ళు ఎందుకు అని అనగా ఇజ్రాయేలు 12 గోత్రాలను సూచించటానికి, అలాగే ఇజ్రాయేలులందరినీ సూచించటానికి ఆ 12 గోత్రంలో నుండి 12 మంది వ్యక్తులను ఏర్పాటు చేసి వారిని మళ్ళీ యోర్దాను నదిలోనికి నడిపించి 12 రాళ్ళు, దేవుని వాక్యంలో చూస్తే వారు భుజం మీద తీసుకుని వచ్చారు అని వాక్యంలో ఉంటుంది. అనగా చిన్న చిన్న రాళ్ళు కాదు, కానీ అవి చాలా పెద్ద రాళ్ళు. వారు తీసుకుని వచ్చి మరి ప్రభువు చెప్పినట్లుగా గిల్గాలు ప్రాంతంలో వారు వాటిని పేర్చినట్లుగా మనం చూడగలం. యెహోషువ 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలై ఉండును, అందుకే దీన్ని చేయవలను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు యెహోషువకు తెలియజేశారు. యెహోషువ అక్కడున్న ఇశ్రాయేలుకు తెలియజేశారు. ఎందుకు ఈ 12 రాళ్లను ఆనవాలుగా జ్ఞాపకార్థమై చేయమని ప్రభువు తెలియజేశారు అనే విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ విషయాల ద్వారా మీరు ప్రాముఖ్యంగా ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆత్మీయంగా వారి పిల్లలు, అలాగే ఆ దేశాలు ఏ విధంగా దీవించబడ్డాయో, వారు దేవుడు చేసిన ఘనకార్యాన్ని గుర్తు చేసుకున్నారో, ఈనాడు మనం కూడా ప్రియులరా ఆ విషయాల నుండి ఎంతవరకు ప్రభువు మనల్ని కాచి కాపాడి మనల్ని సాక్షులుగా, ఒక ఆనవాలుగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని బలపరిచేది మొట్టమొదటిగా ఎందుకు దేవుడు ఈ ఆనవాళ్ళను పెట్టాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆత్మీయంగా కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. ఈ యొక్క 12 రాళ్లను దేవుడు ప్రాముఖ్యంగా ఈ యొక్క 12 గోత్రం నుంచి 12 వ్యక్తులను ఏర్పాటు చేసుకుని 12 రాళ్లను తీసుకొచ్చి గిల్గాల్లో ఏర్పాటు చేయడానికి ప్రథమ కారణం, ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలును బలపరుస్తూ ఉన్నాడు, కనాను ప్రాంతానికి నడిపిస్తూ ఉన్నాడు, ఒక ఉద్దేశంతో జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారి భవిష్యత్తులో యోర్దాను నదులు లాంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ మీరు ఈ యొక్క ఆనవాళ్ళను, అనగా ఈ 12 రాళ్ళు పేర్చబడిన ఆనవాళ్ళను మీరు చూసి బలము పొందండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని, దేవుని సేవకుని నేను బలపరిచేది, బీ స్ట్రెంగ్థెన్ ఫర్ ఫ్యూచర్ ట్రయల్స్. భవిష్యత్తులో వచ్చే కష్టాలకు, ఇబ్బందులకు నీవు బలం పొందాలి అని అంటే దేవుడు నీ జీవితంలో చేసిన ఘనమైన గొప్ప కార్యాలను కొన్ని ఆనవాళ్ళు నీ జీవితంలో ఉంచాడు. ఆనాడు ఇశ్రాయేలుకు ఈ విధంగా అనేక ఆనవాళ్ళు ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, ప్రాముఖ్యంగా మనం మొదటి సమయంలో 7వ అధ్యాయంలో చూస్తే ఎబినేజరు అనే ఒక రాయిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. అంతేకాదు ప్రియులారా, ప్రాముఖ్యంగా యెహోషువ 4వ అధ్యాయంలోనే గిల్గాలు ప్రాంతంలో ఈ యొక్క 12 రాళ్ళు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చూడగలం. అలాగే ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు అలాగే ఒక రాయిని ఆయన ఏర్పాటు చేశాడు, దానికి బేతేలు అని పేరు పెట్టాడు. పాత నిబంధన గ్రంథంలో అంతా చూస్తే దేవుడు ఎప్పుడైతే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఎవరు ఊహించని కార్యాలు ప్రభువు చేస్తూ ఉన్నప్పుడు వాటిని గుర్తుగా కొన్ని ఆనవాళ్ళు రాళ్లగా ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. అంతేకాదు ఇశ్రాయేలు జీవితాల్లో అనేక పండగలు మనం చూసినప్పుడు, విందులు మనం చూసినప్పుడు వాటిని ఆనవాళ్ళుగా ప్రభువు ఏర్పాటు చేశాడు. పస్కా పండుగను మనం చూసినప్పుడు
ఎప్పుడైతే మరి సంహార దూత ఇజ్రాయేలును ప్రతి గృహానికి వెళ్తూ ఉన్నదో అక్కడ ఆ యొక్క గుమ్మాలకు వేయబడిన రక్తాన్ని చూచి సంహార దూత దాటి వెళ్ళేది. ఆ విషయాన్ని గుర్తు చేయడానికి పస్కా పండుగను ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చినట్లుగా మనం గుర్తించగలం. ప్రియులారా, ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఈ యొక్క ఆనవాళ్ళు, ఈ యొక్క గుర్తులు ఇశ్రాయేలుకు చాలా బలాన్ని ఇచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పేరట నేను మిమ్మల్ని బలపరిచేది, నువ్వు ముందుకు యోర్దాను నదులు దాటుతూ ఉన్నప్పుడు, దాటాలని సిద్ధపడుతున్నప్పుడు నీకు అనిపించవచ్చు, ఓ ఆర్థిక పరిస్థితి నా జీవితంలో ఇంకా మారదు, లేదా నా కుమార్తెల కుమారులేళ్ళలో ఉన్న స్థితిగతులు మారవు, లేకపోతే మరి నేను చేస్తున్న ఉద్యోగంలో స్థితిగతులు మారవు, నా ఆత్మీయ స్థితి ఈ విధంగానే ఉంటుంది, ఇంకా మార్చబడదేమో అని నువ్వు యోర్దాను లాంటి సమస్యలు మీ ముందు కనబడుతున్నప్పుడు డోంట్ ఫర్గెట్, మర్చిపోదు, రిమెంబర్ ద స్టోన్స్. దేవుడు నీకు ఆనవాళ్ళుగా కొన్ని రాళ్లను ఏర్పాటు చేయమని దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు ఎన్ని నదులు దాటావు, ఇంతవరకు ఎన్ని సమస్యలను అధిగమించావు, ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు నీ జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మర్చిపోద్దు, అవి నీకు ఆత్మీయ బలాన్ని కలుగు చేయాలి. ముందు యోర్దాను నదులు దాటడానికి ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అనేక మంది సాక్ష్యాలు వింటున్నప్పుడు, ప్రాముఖ్యంగా మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, గ్రేట్, నువ్వు ఆ యోర్దాను నదిని దాటావు, నువ్వు ఆ యోర్దాను నదిని దాటబోతూ ఉన్నావు, లేదా ఆ యోర్దాను నదిలో ఆరిన నేల మీద నడుస్తూ ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. కొన్నిసార్లు మానవులుగా మన సొంత బలం పైన, సొంత జ్ఞానం పైన ఆధారపడే అవకాశం ఉంటూ ఉన్నది. సాతాను నిన్ను మోసగించే అవకాశం ఉంటుంది. నేనే ఎర్ర సముద్రం దాటగలిగాను అని అనుకోనవచ్చు, నేనే యోర్దాను నది దాటాను అనుకోనవచ్చు. కానీ దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు, వారి సంతానానికి తెలియజేసేది ఏంటంటే, మేము కాదు దాటింది, దేవుడు దాటించాడు. దేవుడు ఇటువంటి యోర్దాను నదులు ఎన్ని వచ్చినను దాటించగలడు, ఆయన అటువంటి సామర్థ్యం గలవాడు అని ప్రియులారా నమ్మడానికి ప్రభు ఆనవాళ్ళను ఏర్పాటు చేశాడనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్, దేవుడు నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను తప్పించగలడు. ఆ పరిస్థితుల గుండా నిన్ను నడిపించి ఆయన ఒక ఆనవాళ్ళు ఏర్పాటు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యమే ఒక రాయి. ఎన్ని సాక్ష్యాలు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడో నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. మొట్టమొదటిది, ఈ యొక్క ఆనవాళ్లను, ఈ రాళ్లను చూసినప్పుడు నీకు కలగవలసింది బలం, ఆత్మీయ బలం. ఎస్, నేను ముందు ఉన్న యోర్దాను నదులను దాటడానికి, ముందున్న కష్టాలను దాటడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని నమ్మాలి. నాకు ఒక హాస్పిటల్ గురించి తెలుసు. ప్రాముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ ఉండే హాస్పిటల్లో నేను ఒక సౌండ్ వినడం జరిగింది. అయితే అక్కడున్న వ్యక్తులను, ప్రాముఖ్యంగా రిసెప్షనిస్ట్లో, ఎందుకు ఈ సౌండ్ని, అలారంని ఏర్పాటు చేశారు అని నేను అడిగినప్పుడు, ఆమె చెప్పిన విషయాన్ని గ్రహించినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రాముఖ్యంగా ఎవరైతే కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఆ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో వారు ప్రాముఖ్యంగా యొక్క మెడికేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ పొందుకొని వారు మంచి ఆరోగ్యంతో బయటకు వెళ్తున్నప్పుడు వారు చేయవలసిన పని ఏంటి అని చెప్పారంటే, ఆ యొక్క హాస్పిటల్ యాజమాన్యం వారు బయట ఉన్న ఒక బెల్ని వారు నొక్కమని చెప్పారు. ఎందుకు అని నేను వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు వారు ఒక విషయం చెప్పారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యంతో క్యాన్సర్ను ఓడించి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, లేదా వారి గృహాలకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆ యొక్క బెల్ని వారు, ఆ స్విచ్ని ప్రెస్ చేశారో, హాస్పిటల్ అంతా కూడా మారుమ్రోగుతూ ఉన్నది. అప్పుడు వెంటనే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, నేను చాలా క్యాన్సర్ వ్యాధితో ఈ హాస్పిటల్కి వచ్చాను, కానీ ఇప్పుడు నేను క్యాన్సర్ని జయించి నేను ఇంటికి వెళ్తున్నాను అనే సమాచారం డాక్టర్స్కి, అలాగే అక్కడ పనిచేసే వ్యక్తులకు, ప్రాముఖ్యంగా రోగముతో, క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తులకి అది గొప్ప సమాచారంగా ఉంటుంది అని అక్కడ ఉన్న ఆ వ్యక్తులు తెలియజేసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఇప్పుడు ఎందుకనగా ఈ రోగంతో బాధపడుతూ కష్టంలో ఉండి నేను బ్రతకగలనా, నేను జీవించగలనా అని బాధపడుతున్న వ్యక్తులకు ఈ యొక్క బెల్ సౌండ్ వారికి ఉత్తేజాన్ని కలుగజేస్తుంది, వారికి బలాన్ని కలుగజేస్తుంది. ఇంత ఎక్కువ రోగం ఉన్న ఈ స్త్రీ నిజంగా మళ్ళీ స్వస్థ చిత్తులై బయటకు వెళ్తుందా అని డాక్టర్స్ ఆలోచిస్తున్నా, లేదు, మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చాం, ఆ స్త్రీ, ఆ యొక్క సహోదరుడు
హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నాడు అనే విషయం తెలియబడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా అంతే. నీ జీవితంలో ఒక యోర్దాను నది దాటి నీ సాక్ష్యం ఒక రాడుగా, ఒక రాళ్లగా గొప్పగా నువ్వు అయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది అనేక మందికి సాక్ష్యంగా అవుతుంది. నీ జీవితానికి కూడా అది గొప్ప సాక్ష్యం అనే విషయాన్ని గమనించాలి. అవును, దేవుడు అనేక గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఉన్నాడు. కారణం యోర్దాను నదులు దాటిస్తుంటా ముందు ఉన్న యోర్దాను నదులు దాటగలవని ఒక అనువాలని మనం గుర్తించాలి. ఇప్పుడు రెండవది, అక్కడున్న ఇశ్రాయేలు జనాంగానికి, ప్రాముఖ్యంగా వారి సంతానానికి, భవిష్యత్ సంతానానికి అది ఒక సూచనగా ప్రభువు తెలియజేసినట్లుగా మనం చూడగలం. ఈ యొక్క 6వ వచనంలో యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు సంతానం తర్వాత తరాల వారు ఈ రాళ్లను చూచినప్పుడు ఒక సూచనగా దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవుడు వారి జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఆ విషయాన్ని వారికి తెలియజేయాలని దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఇది కూడా మనకు గొప్ప ఆత్మీయ సత్యం. ఒకవేళ ఇప్పుడు మనం ఇశ్రాయేలు ప్రాంతం వెళ్తే ఆ రాళ్ళు ఉండకపోవచ్చు, కానీ కొన్ని తరాలు కనాను దేశం వారు వెళ్ళిన తర్వాత కూడా వారి సంతానం, వారి బిడ్డలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాళ్ళని చూసినప్పుడు వారు అడిగేవారంట, ఏంటి ఈ రాళ్ల గుట్ట, లేదా ఎందుకు 12 రాళ్ళు ఇక్కడ ఉన్నాయి అని అడిగినప్పుడు, ఇదిగో మేము మా తండ్రులు లేదా మా తాతయ్యలు ప్రయాణం చేసినప్పుడు యోర్దాను నది దేవుడు దాటించాడు అని వారికి ఒక గొప్ప సాక్ష్యంగా ఆ రాళ్ల గుట్ట ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. మనము దేవుడు మన జీవితాల్లో చేస్తున్న ప్రతి సాక్ష్యాన్ని, దేవుడు మనల్ని దాటిస్తున్న ప్రతి యోర్దాను నది ఒక సాక్ష్యం అయితే, ప్రతి కష్టాన్ని, ఆ ప్రతి ఇబ్బంది నుంచి దాటిస్తున్న ఆ ప్రతి విషయం అదొక సాక్ష్యం అయితే, అది మన పిల్లలకు తెలియజేయబడాలి, తర్వాత తరం వారికి తెలియజేయబడాలి. అది ఒక గుర్తుగా, ఒక ఆనవాలుగా ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ఎంతమంది ప్రియులరా మరి ప్రాముఖ్యంగా మీ బిడ్డలకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. వారు తెలుసుకుంటారులే, మరి వారు పెద్ద వయసు వచ్చిన తర్వాత వారు అనుభవిస్తారులే అనడం కంటే, ప్రియ దేవుని బిడ్డలు, వారు విశ్వాసంలో బలపరచబడాలి అని అంటే చిన్నతనం నుండి వారికి కొన్ని ఆనవాళ్ళు చూపించాలి, అనగా కొన్ని సాక్ష్యాలు వారికి తెలియజేయాలని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను. లేని ఎడల వారికి కలిగే యోర్దాను నదులు వారు దాటలేరు, వారు దాటి ముందుకు వెళ్ళలేరని, వారు భయపడే అవకాశం ఉందని, మరి దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది కుటుంబ ప్రార్థనలు లేవు, కుటుంబ ప్రార్థనలో చిన్న బిడ్డల్ని దేవుని వైపుకు నడిపించడానికి చాలా వీలవుతుందని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను. లెట్స్ బీ ఎన్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. మన పిల్లలకు మన ప్రభువు చేసిన గొప్ప కార్యాలను మనం తెలియజేయాలి. ఒక సేవకుడు నాకు తెలుసు, ఆయన తన కుమారులకు, తన మనవళ్లకు ఆయన ఎప్పుడు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా 11 సంవత్సరాలు వచ్చినప్పుడు వారి కుమారులకు కానీ కుమారులకు కానీ ఆయన ఒక బైబిల్ కొని దాన్ని 2 సంవత్సరాలు ఆయన బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దాంట్లో ఆయన చేస్తున్న వారి గురించి చేస్తున్న ప్రార్థనలు రాస్తూ దాన్ని అండర్లైన్ చేస్తూ దేవుడేం మాట్లాడే విషయాలను అక్కడ తెలియజేస్తూ ఆ బైబిల్ని 13వ సంవత్సరంలో బహుమానంగా ఆ యొక్క కుమారుడికి, కుమార్తెకి, మనవడికి, మనవరాళ్ళకి ఆయన ఇచ్చే సేవకుడు. మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, వారి ఎడల ఆయన ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, వారి ఎడల ఆయన ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని మాటలు వాళ్ళకి తెలియజేయాలని ఎంత గొప్ప ఉద్దేశంతో ఉన్నాడో మీరు గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో మన పిల్లలకు, మన తర్వాత తరాల వారికి కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం ఆనవాళ్ళుగా గుర్తుగా తెలియచేసి దేవుని నామాన్ని మహింపరచాలి. మూడవది ప్రియులరా, యెషువ గ్రంథం 4వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూసినప్పుడు, ప్రియులరా, సర్వ ప్రపంచములకు లేదా సకల జాతులకు దేవుడు చేసిన ఘనమైన కార్యాలు ఒక వర్తమానంగా, ఒక సాక్ష్యంగా ఉండాలి అనేది దేవుని ప్రణాళిక. అందుకే ఆనాడు ఇజ్రాయేలీయులకు ప్రియులరా ఆయన ఇచ్చిన ఆనవాలుగా ఆ 12 రాళ్లను ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. ప్రియులరా, ఈరోజు కూడా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ యోర్దాను లాంటి సమస్యలు దాటిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక ఏంటంటే, మనము మన కుటుంబంలో, మన గ్రామంలో, మన సంఘంలో, మన దేశంలో, దేవుని చిత్తమైతే వివిధ దేశాల్లో నీ సాక్ష్యాన్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఆనాడు ఇజ్రాయేలుకు యోర్దాను నదిని దాటించిన ప్రభువు యొక్క ఆనవాలు లేదా గొప్ప సాక్ష్యం
ఈనాడు మనం ఈ యొక్క భారతదేశంలో మాట్లాడుకుంటూ ఉన్నాం. గమనించారా, దేవుడు ఆనాడు చేసిన గొప్ప కార్యాన్ని, ఆ సాక్ష్యాన్ని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు మన తరాల వారు సైతం, లేదా మన తర్వాత వచ్చే తరాల వారు సైతం ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఆయన తెలియచేసుకుంటారు. ఇది దేవుని ప్రణాళిక అనే విషయాన్ని గమనించాలి. పిల్లల గిల్గాలులో దీన్ని ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. గిల్గాలు అనగా ఆనాడు యెరూషలేముగా పేరు మార్చబడింది. దానికి ముందు గిల్గాలు అని ఉండేది. పిల్లల గిల్గాలులో దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడని మనం చూసినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేలులందరూ కూడా గిల్గాలుకు వచ్చేవారు, అనగా యెరూషలేముకు వచ్చేవారు. యెరూషలేములో వారుండి మళ్ళీ వారి ప్రాంతాలకు వెళ్ళేవారు. ఎవరైతే యెరూషలేముకి ఇశ్రాయేలు వస్తూ ఉన్నారో అక్కడ ఈ యొక్క రాళ్లను చూసినప్పుడు దేవుని గొప్పతనాన్ని రుచి చూసేవారు. ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే మరి విశ్వాసంలో సన్నగిలిన వారు ఉన్నారో, ఆ గిల్గాలు ప్రాంతం కొస్తులోనికి ధైర్యం కలిగేది, వారికి విశ్వాసం కలిగేది, దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే విషయం వారికి అర్థమయ్యేది. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఈనాడు గిల్గాలు ఏంటి అని మనం గమనించినప్పుడు దేవుని సంఘం, దేవుని సంఘం అని మనం గుర్తించాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి యొర్దాను నదిని దాటిన పరిస్థితులు అనేక మంది జీవితాల్లో సాక్ష్యాలు రాళ్లగా మనం చూసినప్పుడు ప్రియులరా మనకు ఒక ఉత్సాహం, ఉజ్జీవం కలుగుతుంది. దేవుడు అద్భుతాలు చేస్తాడు అని మనం గుర్తెరిగి ఆయన్ని వెంబడించడానికి వీలవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రియులరా మీ సాక్ష్యాలను దేవుని మందిరంలో తెలియజేస్తూ, దేవుని సేవకులుగా మాకు తెలియజేస్తూ, ఇతర విశ్వాసులకు తెలియజేస్తూ, ఆ రాళ్ళు ఆనాడు ఆనవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో మీ జీవితాలు, మీ సాక్ష్యాలు తర్వాత తరాల వాళ్ళకి ఆనవాళ్ళగా ఉండాలని దేవుని సేవకునిగా నా యొక్క ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, వందనాలు. నా జీవితంలో అనేక యొర్దాను నదులు దాటించారు. ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని, కుటుంబస్తులను తండ్రి ప్రతి వ్యక్తిని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఎవరి జీవితంలో ఎటువంటి యొర్దాను నది ఉందో నైనా మీరే దాటించండి, వారిని సాక్షులుగా వాడుకోనండి. మీ గొప్పతనాన్ని అనేక దేశాల ప్రజలు గుర్తించడానికి సహాయం చేయమని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.